బండికి క్లచ్ ఓపెన్ చేశా, అయితే ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. ఇక్కడ మ్యాన్యువల్గానే ఓపెన్ చేశాను, ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. హెడ్ టాప్ ఓపెన్ చేశా, అయితే ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. ఫైనల్గా బోర్ బయట తీస్తే ప్రాబ్లం అయితే అర్థమైంది భయ్య. దీనికి లోపల ఓకే భయ్య, చూడండి టైం వేస్ట్ చేయకుండా. ఈ బండిలో అయితే మనకి ఇంజిన్ రఫ్ సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ బండికి బోర్ చేస్తున్నారు. ఇది ఈ బండి మన షెడ్కి ఫస్ట్ టైం రావడం, మన యూట్యూబ్ తరపు నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఈ బండి తిరిగిన రీడింగ్ని కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ బట్టి డిఫెండ్ అయ్యి ఇది ఇంజిన్లో క్రాంక్ బేరింగ్లు డ్యామేజ్ కాదులే అని డిసైడ్ అయ్యాను. ఓకేనా? అందుకని ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా టెస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇంజిన్ బేరింగ్ రఫ్ సౌండ్ లాగా అనిపిస్తుంది, అంత నాయిస్ వస్తుంది. అంటే లాస్ట్ టైం మెకానిక్ బోర్ ఓపెన్ చేశాడు, హెడ్ ఓపెన్ చేశాడు, క్లచ్ కానీ ఓపెన్ చేశాడు. ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరిగిందా? అనవసరంగా ఇంజిన్ ఓపెన్ చేసి కస్టమర్ కాడ ఎక్కువ బిల్లు ఖర్చు పెట్టాడు ఎందుకు? అందుకని అయితే ఒక నార్మల్ ఎస్టిమేషన్ అయితే కస్టమర్కి అయితే చెప్పాను. దాన్ని బట్టి అయితే ఇప్పుడు బండిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ రఫ్ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం 2 విధాలుగా డివైడ్ చేయాలి. ఇక్కడ గేర్ బాక్స్ని డివైడ్ చేసేయాలి, ఇక్కడ బోర్ని డివైడ్ చేయాలి. గేర్ బాక్స్ని డివైడ్ చేద్దాం కాబట్టి మనం ఇలా ఏదైతే లోపల క్లచ్ ఉందో క్లచ్ ఓపెన్ చేస్తే మనకి రఫ్ సౌండ్ అనేది అర్థమైపోద్ది. మరొకసారి ఇదేనండి సౌండ్. ఓకే, విన్నారు కదా ఇంజిన్ రఫ్ సౌండ్. అదేవిధంగా సరైన కూడా స్మోక్ కానీ వస్తుంది. కస్టమర్ బండికి బోర్ కానీ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఈ రఫ్ సౌండ్ ఏంది, ఎక్కడ ప్రాబ్లమా, ఎక్కడ లోపల గేర్ బాక్స్లో ప్రాబ్లమా అనేది మనకు తెలియాలంటే క్లచ్ ఓపెన్ చేసేయచ్చు. క్లచ్ ఓపెన్ చేసి ఈ సౌండ్ అనేది ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేయొచ్చు మనం. అయితే మనం ఏం చేద్దాం, ఫస్ట్ ముందు ఆ నాయిస్ తగ్గించిన తర్వాత మనం బోర్ చేయాలి. మొత్తం బోర్కి చేసి బిగిచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనుకో మళ్ళీ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అంటే బోర్ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది నాకు. అందుకని ఏంటంటే ముందు క్లచ్ ఓపెన్ చేసి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఆ నాయిస్ అనేది ఎందుకు వస్తుంది, క్లచ్ సైడ్ ప్రాబ్లమా, బోర్ సైడ్ ప్రాబ్లమా? ఎందుకంటే లాస్ట్ టైం మెకానిక్ ఈ 2 చేసినాడు కాబట్టి మనం అక్కడే చెక్ చేసుకోవాలి. అక్కడే ప్రాబ్లం ఉండొచ్చు, కస్టమర్కి ఏం తెలియదు కదా. కస్టమర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం డిఫెండ్ అవుతున్నాం. ఓకేనా? లేకపోతే టోటల్గా మనం ఇంజిన్ ఓపెన్ చేసి ఫుల్ ఇంజిన్ అని చెప్పేసి ఒక 14,000 రూపాయలు కస్టమర్ చెప్పేసి చేసేయచ్చు, ఏది ఇంజిన్ వరకే. అయితే మనం ప్రాబ్లం కనుక్కోవడంలో మనం కొద్దిగా ముందుకెళ్తూ ఉండాలి. అంటే అనవసరంగా అన్నీ కలబెట్టినా కంటే అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ క్రియేట్ అయింది, మెకానిక్ అనేది ఎక్కడ క్రియేట్ చేశాడు, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది. ఈ ప్రాబ్లం కానీ నాకు ఫస్ట్ టైమే ఈ విధంగా నాయిస్ రావడం. ఒకటి నాకు నమ్మకం, బోర్ అండ్ హెడ్ క్లచ్ మెకానిక్ లాస్ట్ టైం మెకానిక్ ఓపెన్ చేసాడు, ఈ సౌండ్ క్రియేట్ అయింది. దానికోసంగా క్లచ్ ఓపెన్ చేస్తే మనకు ఒక చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోస్లో కానీ చెప్పా కదా, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పా కదా, అది మ్యాటర్. టోటల్గా క్లచ్ ఓపెన్ చేసేది మీతో కలుసుకుంటా, తర్వాత ఏంది ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. ఓకే భయ్, చూడండి క్లచ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకి సౌండ్ అనేది ఇప్పుడు డివైడ్ అయింది, గేర్ బాక్స్ డివైడ్ అయింది, ఇటు క్రాంక్ అండ్ బోర్ హెడ్ అయితే డివైడ్ అయింది. అంటే ఇప్పుడు సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆగిపోయిందా, ఆగలేదా, లేదా కంటిన్యూ జరిగిందా అనేది బండి స్టార్ట్ చేద్దాం. సౌండ్ అయితే అట్టా ఉంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, ఆ నాయిస్ అనేది ఎందుకు వస్తుందని ఏం టెస్ట్ చేయాలి. అటుపక్క వెళ్ళిపోయి మనం టైమింగ్ చైన్ టెన్షనర్ హెడ్ టాప్ ఓపెన్ చేసి టైమింగ్ చైన్ సైడ్ నుంచి చెక్ చేయాలి. అయితే క్లచ్ ఎందుకు ఓపెన్ చేసావు ఫస్ట్ నువ్వు అంటే, మనకి క్లచ్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ హెడ్ ఓపెన్ చేసాను, తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేసుకోలేవు. అందుకని ఇక్కడి నుంచి ప్రాబ్లం ఉందో లేదని చెప్పాను కదా మీకు, గేర్ బాక్స్ డివైడ్గా ఈ ఏదైతే హెడ్ అండ్ బోర్ అండ్ డివైడ్గా చేస్తే మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడైతే మనకి సౌండ్ అదే విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం అటుపక్క అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇటుపక్క వచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ హెడ్ టాప్ ఓపెన్ చేయాలి. అంటే టైమింగ్ చైన్ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ అంటే ఏ విధంగా మీకు ఎలా చెప్తే అర్థం అవుద్ది. టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనేది సీడింగ్లో ఉందా లేదా,
టైమింగ్ చైన్ ఓవర్ టైట్ ఉందా, ఆల్మోస్ట్ టైమింగ్ చైన్ సౌండ్ అయితే వస్తుంది. టైమింగ్ చైన్ అనేది ఎందుకు ఆ సౌండ్ క్రియేట్ చేస్తుందా అంటే టైమింగ్ చైన్ కానీ అలాంటి సౌండ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం టైమింగ్ చైన్ కానీ చెక్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా మనం టైమింగ్ చైన్ టెన్షన్ ఓపెన్ చేయొచ్చు, అలా ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లం సైడ్ నుంచి టెస్ట్ చేసినప్పుడు ఎట్టబడితే టెస్ట్ చేయకూడదు. ముందు హెడ్ టాప్ ఇప్పితే లోపల పొజిషన్ ఏందో తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి టైమింగ్ చైన్ టెన్షన్ ఓపెన్ చేయొచ్చు. అంటే టైమింగ్ చైన్ టెన్షన్ ఏమైనా క్రాస్ అయిపోయిందా, ఓకేనా. మనకి ప్రాబ్లం తెలియాలంటే హెడ్ టాప్ ఓపెన్ చేద్దాం. ఓకే భయ్య, హెడ్ టాప్ అయితే ఓపెన్ చేశాను. ఈ హెడ్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేస్తే టైమింగ్ ప్యాడ్స్ అనేది ఎగ్జాక్ట్ కూడా ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇప్పుడు మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఆల్మోస్ట్ టైమింగ్ చైన్ టెన్షనర్ కానీ పోయేసి అది లూజ్గా కానీ వదిలేస్తుంది. అంటే మనం ఇంకా టైమింగ్ చైన్ టెన్షనర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి నాయిస్ అయితే మాత్రం అలాగే వస్తుంది. ఏంటి నాయిస్ అనేది తెలియాలంటే మళ్ళీ మనం మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేయాలి భయ్య. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే మనం టెస్ట్ చేసినాకే ఎక్కువ టైం పడుతుంది. మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లోపల లేదంటే కంపల్సరీగా క్రాంక్ బేరింగ్లు చెక్ చేయాల్సిందే మనం ఇంకా, ఓకేనా. ఈ క్రాంక్ బేరింగ్ చెక్ చేసేప్పుడు మనం డైరెక్ట్ ఇంజిన్ ఓపెన్ చేయబల్ల, హెడ్ అండ్ బోర్ ఎట్టా మనం ఓపెన్ చేయాలి కాబట్టి హెడ్ అండ్ బోర్ ఓపెన్ చేసి మనం చెక్ చేయొచ్చు ఆ సౌండ్ అనేది. ఓకే, నేను ఫస్ట్ మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే భయ్, చూడండి మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేసాను. మ్యాగ్నెట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏదైతే మనకి లైటింగ్ కాయిల్స్ ఉన్నాయో లైటింగ్ కాయిల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా లేదా లైటింగ్ కాయిల్స్ బోల్ట్స్ ఏమైనా లూజ్ అయినా చెక్ చేశాను. ఎక్కడ ప్రాబ్లం లేదు. అయితే మ్యాగ్నెట్లో ఏమైనా ప్రాబ్లం జరిగిందని మ్యాగ్నెట్లో ప్రాబ్లం కానీ చెక్ చేశాను. ఇక్కడైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందలేదు. అయితే ఇంక నెక్స్ట్ స్టెప్ మనకి ఏం లేదు భయ్య, ఎట్టా ఈ బండికి బోర్ ఓపెన్ చేయాలి కాబట్టి బోర్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను భయ్య. బోర్ ఓపెన్ చేయనండి. ఓకే భయ్య, టోటల్గా అయితే మనం బోర్ అయితే ఓపెన్ చేసాం. బోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇది క్రాంక్ ప్రాబ్లంగా మనం ఫైనల్గా డిసైడ్ చేసాం. అదేదో ఫస్టే బోర్ టోటల్గా ఇంజిన్ ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అంటే మనం ప్రాబ్లం అనేది చెక్ చేసుకోవాలి భయ్య. నేను లాస్ట్ టైం బండికి బోర్ చేస్తున్నారు కదా అక్కడి నుంచి అన్న ప్రాబ్లం క్రియేట్ అయిందేమో అని చెప్పి అనుకున్నా. లాస్ట్ టైం ఈ బండికి బోర్ కానీ చేయలేదు, ఎందుకంటే స్టాండర్డ్ పిస్టన్ బండిలో ఉంది, స్టాండర్డ్ పిస్టన్ ఉషా పిస్టన్ ఉంది బండిలో. దాన్ని బట్టి మనం చూసుకుంటే లాస్ట్ టైం ఇదే ప్రాబ్లం కోసంగా ఈ బోర్ ఇవన్నీ ఓపెన్ చేసి టెస్ట్ చేసినట్టు కూడా. ఎందుకంటే అటుపక్క క్లచ్ కవర్ ఓపెన్ చేసినారు, ఇటుపక్క మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసినారు, బోర్ ఓపెన్ చేసినారు, ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి, షీల్డ్ ఇంజిన్లో ఉంది, ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా క్రాంక్ సౌండ్గా డిసైడ్ అయింది. చూడండి స్టక్ అయింది, లోపల బేరింగ్ స్టక్ అయిపోయింది, చూసారా స్టప్పులుగా పోతుంది. మీకు అర్థం కాదు వీడియోలో. ఏడు చూడండి స్టక్ అవుతుంది, ఏడు చూడండి స్టక్ అయిపోయింది, చూడండి రివర్స్ వస్తుంది చూడండి క్రాంక్ పైకి, ఓకేనా. అంటే లోపల బాల్ అనేది ఏదో డ్యామేజ్ జరిగింది. ఆ బాల్ ఏదో డ్యామేజ్ ఏం జరిగిందో తెలియాలంటే మనం ఏం చేయాలి, ఇంజిన్ ఓపెన్ చేసి క్రాంక్ బయట తీసి పెట్రోల్ కడిగితే దాని సబ్జెక్ట్ ఏందో అర్థం అవుద్ది. ఆ తర్వాత కానీ మనం లేత్కి వెళ్ళిపోయి టోటల్గా బేరింగ్ అనేది బయట తీపిస్తే దాంట్లో వచ్చే నాయిస్ సౌండ్ కానీ మీకు వినిపిస్తాను. నేను ఫస్ట్ ఇంజిన్ ఓపెన్ చేసి తర్వాత మీద కలుసుకుంటాను. ఓకే భయ్, టోటల్గా అయితే ఇంజిన్ అయితే డౌన్ చేశాను. ఇంజిన్ డౌన్ చేసాం కాబట్టి బండి అయితే మనం బయట పెట్టేస్తాం. ఇంకా బాడీతో మనకు ప్రజెంట్ అయితే ఏం పని లేదు. మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేసి దాని బేరింగ్ లేదో మీకు డైరెక్ట్గా బేరింగ్ సౌండ్లో కలుసుకుంటాను భయ్య, ఓకేనా. ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే ఓపెన్ చేసాను టోటల్గా. ఇదే మనకి క్రాంక్ బేరింగ్ అనేది. ఈ బేరింగ్ మనకి ప్రాబ్లం వస్తేనే మనకి రఫ్ సౌండ్ వచ్చింది ఇంజిన్ అనేది. ఆల్మోస్ట్ ఈ బేరింగ్ తిప్పుతున్నప్పుడు మనకి ఫీలింగ్ ఎలా ఉందంటే రఫ్ ఫీలింగ్ వస్తుంది. బేరింగ్ తిప్పితే ఎంత స్మూత్గా అనిపిస్తుంది, దీనిలో తిప్పుతున్నప్పుడు రఫ్గా అనిపిస్తుంది. దీని గురించి మనకి క్లారిటీగా సౌండ్ తెలియాలంటే ఒకటి బేరింగ్ బయట తీయాలి, లేకపోతే దీన్ని పెట్రోల్ తో క్లీన్ చేయాలి. పెట్రోల్తో క్లీన్ చేసి చూపిస్తాను, తర్వాత లేత్కి వెళ్ళి ఈ బేరింగ్ బయట తీపిచ్చేసి తర్వాత చూపిస్తా. మనకి ఈ బేరింగే కాదు ఇంకో బేరింగ్ అని ఉంటుంది, నీడిల్ బేరింగ్. ఈ బేరింగ్ అనేది ఏంటంటే మనకి ఏడా అర్థమైపోద్ది, ఓకేనా, రఫ్ అయింది లేదని. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనం క్రాంక్ ఓపెన్ చేసినప్పుడు రెండు బేరింగ్లు చేంజ్ చేస్తాం, ఈ బేరింగ్ అని చేంజ్ చేస్తాం. మెయిన్ సౌండ్ క్రియేట్ చేసే బేరింగ్ అని చూసుకుంటే బాల్ బేరింగ్. ఒకసారి నేను పెట్రోల్లో వాష్ చేసిన తర్వాత మీద కలుసుకుంటాను. ఓకే భయ్య, చూడండి ఇప్పుడైతే మనం పెట్రోల్లో క్లీన్ చేసాము. పెట్రోల్లో క్లీన్ చేసిన తర్వాత బేరింగ్ సౌండ్ అనేది ఏంటండి చూసారా, పెట్రోల్ క్లీన్ చేస్తే అలాగే ఉంటుంది కదా భయ్య అనొచ్చు. అయితే ఇంకొకటి నేను పక్కన పెడతాం, క్రాంక్ పక్కన పెట్టి ఆల్మోస్ట్గా చూసుకుని నేను జెడ్ఎంఆర్ ఇంజిన్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడ బండి ఇది,
ఎక్కడ బండి ప్రజెంట్ గుర్తు రావట్లేదు. జడ్డమార్ బండికి కొత్త క్రాంక్ వేస్తారు. కొత్త క్రాంక్ వేస్తే కొద్దిగా ప్రాబ్లం వస్తే ఆ బండి బేరింగ్ అయితే నేను క్లీన్ చేసి పెట్టినాను ఆల్మోస్ట్ లేతులు వేయాలని చెప్పి. ఓకేనా, ఈ బేరింగ్ వినిపిస్తాను. నేను E20 పెట్రోల్ వచ్చినప్పటి నుంచి కంపల్సరీగా ఏంటంటే బేరింగ్ పెట్రోల్తో క్లీన్ చేయగానే వెంటనే ఆయిల్ వేసి పెడేస్తాను. ఇది చూడండి, మీకేం వినపట్లేదు కదా, ఎందుకంటే లోపల ఆయిల్ వేస్తుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పెట్రోల్ క్లీన్ చేస్తాను చూడండి. E20 పెట్రోల్ కానీ మీరు బేరింగ్ మీద యూస్ చేస్తే ఎక్కువసేపు పక్కన పెట్టుకోండి. బోర్లు కానీ బేరింగ్లు కానీ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇమీడియట్లీగా ఆయిల్ వేయండి. ఇంతకుముందు పెట్రోల్ లాగా ఇప్పుడు పెట్రోల్ లేదు, వాటర్ జామ్ అయిపోతుంది. అంటే వాటర్ లాగా మీకు ఆ బేరింగ్లో చూపిస్తాను నేను తర్వాత ఏం జరగద్దు. ఇప్పుడైతే పెట్రోల్ క్లీన్ చేస్తున్నాను కరిజ్మా బేరింగ్. ఎందుకంటే కరిజ్మాకి జడ్డమార్కి పాత బేరింగ్ వేయాలి కాబట్టి, ఎందుకంటే దానికి కొత్త క్రాంక్ వేస్తున్నారని చెప్పడం జరిగింది. మనం కండింగ్ రాడ్ చేంజింగ్ కోసం లేతులు అది ఇచ్చున్నాము. బేరింగ్ క్లీన్ చేసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తే కదా ఇది చూడండి, ఏమైనా వినబడుతుందా? స్మూత్గా తిరుగుతుంది బేరింగ్. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఈ క్రాంక్ చూడండి, ఇక్కడ చూడండి. E20 పెట్రోల్ వాడినప్పుడు నేను బేరింగ్కి ఆయిల్ ఎందుకు ఏమన్నా అంటే అక్కడ చిన్న చిన్న డ్రాప్స్ కనబడతాయి చూసారు పైన బేరింగ్ పైన. ఇక్కడ చూడండి లేదు, పైన చూడండి వాటర్ లాగా. అలా బేరింగ్ అలాగే వెళ్ళడం వల్ల బేరింగ్ డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బేరింగ్ సౌండ్ అండి, ఓకేనా? సరే, మరొక పని చేస్తాను భయ్య. లేతులోకి వెళ్ళి ఈ బేరింగ్ ఓపెన్ చేసుకొచ్చేసి క్లీన్ చేసి ఇంకా స్పీడ్గా తిప్పితే ఎంత సౌండ్ వస్తుంది చూద్దాదా? సరే, నేను లేతుకి వెళ్ళి ఈ క్రాంక్ బేరింగ్ అయితే ఓపెన్ చేసుకొస్తాను. ఓకే భయ్య, చూసారు కదా టోటల్గా చూసారా ఎంత సౌండ్ వస్తుంది. మీకు ఇందాక చూపించే కదా లోపల మనకి ఎక్కడైతే స్టక్ అవుతుందో లోపల ఆ విధంగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఉండండి నేను కానీ చూసి చూడండి, లోపల చూడండి ఎంత బాల్ డ్యామేజ్ ఆడ. ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు మనకి నాయిస్ క్రియేట్ చేస్తుంది. చూసారా ఎంతలా అరిగిపోయింది చూసారా. అదేవిధంగా మొత్తం చెక్ చేసి ఇంకా ఒక దగ్గర 2 దగ్గరలో ఉంటాయి అలాంటివి. ఓకేనా, ఒక్క దగ్గరే ఉన్నట్టుగా ఉంది. చాలా అన్ని దగ్గరలో మనకు ఉండవాలి. మీకు గేర్ వీల్స్ విషయంలాగా అదే చెప్తుంటాను. ఈ ఒక్క దగ్గర చాలు చూడు ఎంతలా గుంట పడిపోయిందో. ఆ గుంట ప్లేస్లో రాగానే సౌండ్ క్రియేట్ అయిపోద్ది. అదేవిధంగా కొత్త బేరింగ్ అని తీసుకొచ్చేసాను. బేరింగ్ కాస్ట్ కానీ చూసుకుంటే 254 రూపీస్ బాల్ బేరింగ్. నీళ్ళ బేరింగ్ కాస్ట్ కానీ చూసుకుంటే 462 రూపీస్. ఏంది భయ్య, హీరోలో తెచ్చే హోండా బండి కంటవా? నో ప్రాబ్లం, ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, టోటల్గా చూసారు కదా. మీకు ఫస్టే చెప్పాను నీ ఇంజిన్ బేరింగ్లు రఫ్ సౌండ్ వస్తున్నాయని చెప్పాను. అయితే నేను ఎందుకని ఏదైతే బోర్ అండ్ హెడ్ అండ్ క్లచ్ చేశారు కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేయడం జరిగింది. అంటే ఒక బయట మెకానిక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మెకానిక్ని ఎత్తుకున్నా. అంటే నాకు ఫస్ట్ టైం నేను చెప్పా కదా, కొత్తగా మెకానిక్ ఎత్తుక్కున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే టెస్ట్ చేయాలి. మనం డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోకూడదు. ఇది బేరింగ్ రఫ్ సౌండ్ అని నాకు తెలుసు. అయితే డైరెక్ట్గా ఇంజిన్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకేమైనా ప్రాబ్లం ఏమైనా మెకానిక్లు ఏమైనా క్రియేట్ చేశారు, లేదా క్రియేట్ అయిందని చెప్పేసి చెక్ చేసుకుని తర్వాత చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కానీ నాకేం అర్థమైంది, ప్రాబ్లం అయితే అర్థమైంది. ఎందుకంటే బండికి బోర్ చేయలేదు, మనమే ఫస్ట్ టైం బోర్ చేయడం, ఇన్ని విషయాలు తెలిసే కదా. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్ కానీ బండిలో లోకల్ క్లచ్ ప్లేట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సామాన్ కానీ బండికి అయితే మొత్తం తీసుకొచ్చేసాను. ఇప్పుడు లేతులోకి వెళ్ళి బేరింగ్ వేయించుకొని అదేవిధంగా కండింగ్ రాడ్ అనేది ఏ విధంగా ఉందో టెస్ట్ చేసుకొని వచ్చేయడం అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఓకే భయ్య, టోటల్గా చూడండి మనకి బేరింగ్ డ్యామేజ్ అయింది కదా, ఆ బండి అయితే రెడీ అయింది. టోటల్గా బండికి కానీ ఖర్చు కానీ చూసుకుంటే 22,000 అయితే అయింది. మనం ఇంజిన్ అనేది ఓపెన్ చేసాం. ఓన్లీ బేరింగ్ డ్యామేజ్ అయింది కదా, బేరింగ్ వేసే విధానం కాదు, మొత్తం ఫుల్ ఇంజిన్ లెవెల్లో తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో కూడా చేశాను. ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసినప్పుడు పనిలో పనిగా మొత్తం చేసుకుంటూ వచ్చేస్తే మళ్ళీ ఇంజిన్లో చేయబెట్టకుండా నీట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు టోటల్గా అయితే ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయితే వినేసింది, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది.
వాల్స్ అయితే కొద్దిగా అయితే లూజ్ పెట్టాను, ఎందుకంటే నేను మామూలుగా లూజే పెడతాను, ఎందుకంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని వాల్స్ అనేది కొద్దిగా లూజ్ పెడతాను. ఇంజిన్ బీటింగ్ కానీ రన్నింగ్ కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రతి దాంట్లో డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన వర్క్ అనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, రన్నింగ్ కానీ చాలా స్మూత్గా ఉంది. అందులో ఏంటంటే బండికి బాడీ వర్క్ కానీ చేశాను కాబట్టి వెనకాల చైన్స్ ప్యాకెట్లు కానీ వెనకాల వీలు లోపల ఏదైతే బేరింగ్ స్లీవ్ ఉందో బేరింగ్ స్లీవ్ పోయింది, అది మొత్తం ఎవ్రీథింగ్ ముందర 4 కప్పులు, 4 కాయిల్ సీల్స్, 4 కాయిలు, బాడీలో గ్రిప్ సెట్, లివర్స్, అబ్బబ్బా చాలా చాలా చేంజ్ చేసా కానీ అండి. ఇది టోటల్గా అయితే బండి అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బండి స్టార్టింగ్లో ఉంది, మీకు ఏమైనా వినబడుతుందా? ఇప్పుడు ఎక్కడికి వస్తే వినబడుతుంది, దగ్గరికి పెడితే ఇంకా దగ్గర పెడితే ఇంకొద్ది ఎక్కువ రక్షణ పడుతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ టోటల్గా మీ వీడియో అలాగే కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.